వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఇప్పుడు మనము ఇక్కడ అంకోర్ మళ్ళంటే సంగం గ్రామం తాండల దగ్గర ఉన్నాము. ఇక్కడ రైతులు ఉన్నారు, మళ్ళీ ప్రజలు కూడా ఉన్నారు. అంటే రుణమాఫీ అయిందా కాలేదా వీళ్ళకు. సో 1 ఇయర్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఈ రాష్ట్రం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది, అయినా రైతులకు రేవంత్ రెడ్డి ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా, 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ్ సార్. 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలనలో 6 గ్యారెంటీలు పెట్టాడు. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఒకటి నడుస్తుంది. ఆ బస్సు కూడా బస్సులు తగ్గించేసి 10 బస్సులు వేసేది 2 బస్సులు వేసిండు. 2 బస్సులు వేస్తే ఆడోళ్ళు ఎక్కకపోని ఎలాగానే మళ్ళీ మొగోళ్ళు ఎక్కితే కూడా సీట్లు దొరకని పరిస్థితులు ఉన్నది. ఈ 6 గ్యారెంటీలు అన్నాడు, అది ఓట్లు వేసుకోవడానికి 6 గంటలు చెప్పిండు తప్ప ప్రజాపాలన చేద్దామనే ఉద్దేశం అయితే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు మాత్రం. అంటే 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేశాము, మళ్ళీ బస్సు ఫ్రీ చేస్తున్నాము, మళ్ళీ గ్యాస్ ఇచ్చేస్తున్నాము, ఇంకోటి మళ్ళీ మహిళలకు కూడా 2500 కూడా ఇస్తున్నామని చెప్పేసి సీఎం అంటున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు మీరు? ఆయన చెప్పేది మా పబ్లిక్ తరఫున చెప్పేది ఏంటంటే ఆయన లబ్ధి కొరకే ఇదంతా చేసిండేమోనని మా ఉద్దేశం. ఎందుకంటే సీఎం కావాలని నా లక్ష్యం పెట్టుకొని మా పబ్లిక్ తరఫున ఓట్లు వేసుకొని లబ్ధి పొందిండు తప్ప ప్రజాపాలన పబ్లిక్ మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెడితే అసలు ఇలాంటిది మీడియా ఎందుకు వస్తుంది? మంచి పాలన చేసి ఈ మీడియా రాదు కదా అని మేము కోరుకుంటున్నాం. అంటే రైతులకు అందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసిన రాష్ట్రం ఇది. అంటే 2 లక్షలు ఒకటే దఫాలుగా చేసినాము, అంటే 3 సార్లు చెప్పేసి చేసేసినాం రైతులకు. టోటల్గా రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి సీఎం అంటున్నాడు. రైతులంతా ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం పండుగ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు? సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఈ రోజు అది 2 లక్షల రుణమాఫీ ఏదో నేను గెలుస్తానో గెలవనో ఏదో ఒక మాట అని చూద్దామని పబ్లిక్ లో వారేసిండు. అంతే తప్ప నేను గెలుస్తాను సీఎం అయితే అనే ఉద్దేశమైన కళలు కూడా అనుకోలే. పబ్లిక్ ఏం చేసిరంటే ఏమో చేస్తాడు ఈ సీఎం, ఈ కేసీఆర్ కంటే ఇంకేమైనా ఎక్కువ చేస్తాడేమో అని ఉద్దేశంతో ఓట్లేసారు. ఓట్లేసినాక తెల్లారి నుంచి మా పబ్లిక్ పడిపోయిందిగా. అరే ఆయననేమో లబ్ధి పొందిండు, ప్రజలేమో ఖరాబ్ అయిపోయారు ఇక్కడ. ఓకే, రైట్. చెప్పండి అన్న, మీకు ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు వచ్చినాయా? కొత్త గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయిపోయింది, ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తాడు సీఎం, అది ఇచ్చిండా? భరోసా రాలేదు సార్. ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు. ఒకసారి అయిన వాళ్ళకి అయింది, కాలేదు. వాళ్ళకి రుణమాఫీ కాలే. కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ అవసరాల కోసము పబ్లిక్ని వాడుకున్నారు, కానీ పబ్లిక్ సేవల కోసము ప్రభుత్వం పని చేస్తలేదు. ఓకే, ఇప్పటి వరకు మరి కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేది? ఇప్పుడు రైతు బంధు పైసలు వస్తే ఏ విధంగా ఉపయోగపడేది రైతులకు? ఇంతకు ముందు వస్తే బరోబరి పంట కంటే ముందు కేసీఆర్ డబ్బులు వేస్తుండే, మందులకో కూలీలకో ట్రాక్టర్కో దేనికో ఒకదానికి ఉపయోగపడుతుండే సార్. ఇప్పటి వరకు ఈయన చేసే పాలన ఊళ్ళకు నచ్చుతలేదు. వాళ్ళ కోసమే నచ్చేందుకే ఈ ప్రజా పాలన పెట్టిండు, అన్ని 6 భరోసాలు పెట్టిండు, కానీ ఏ భరోసా సక్సెస్ లేదు. ఆ గ్యాస్ అన్నాడు, గ్యాస్లో డబ్బులు పడతలేవు. 2500 అన్నాడు మహిళలకు, అది కూడా లేదు. ఇది బస్సు సౌకర్యం అయితే మంది గుద్దుకొని బస్సుల కింద పడి సచ్చుడు తప్ప, కానీ అది పెట్టి కూడా ఏం ప్రయోజనం లేదు. చేసింది ఎర్తం పాలన ఉన్నది సార్ ఇది. అంటే 1 ఇయర్ పాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము, కేసీఆర్ కంటే మెరుగ్గా పరిపాలన అందిస్తున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి ఉత్సవాలు జరిపినాం, విజయ ఉత్సవాలు జరుపుతున్నాము, ప్రజా ఉత్సవాలు జరుపుతున్నామని సీఎం అంటున్నాడు, జరిపాడు కూడా. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అది తప్పు సార్. అవన్నీ చెప్పే మాటలు కానీ చేసే ప్రభుత్వం కాదని అందరూ ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం అంతే. ఓకే, సో ఇంకా కొంతమంది రైతులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీకు రుణమాఫీ అయిందా? కాలేదు సార్, కాలేదు. అంటే ఒక 6 రైతులు ఉన్నాము, మాకు ఎవరికి రుణమాఫీ రాలేదు సార్. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిసెంబర్ జూన్లో రైతు బంధు ఇస్తుండే, అవి వ్యవసాయ పనులకు మాకు మంచిగా ఉపయోగపడుతుండే. ఇప్పుడు ఆ రైతు భరోసా కూడా సంవత్సరం నుంచి రైతు భరోసా లేదు. ఏమనంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇది దసరా నుంచి వస్తుంది సార్, దసరాకి వేస్తున్నాం, దీపావళికి వేస్తున్నాం, నవంబర్ చివరి వారంలో వేస్తున్నాం. అది పోయి ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది. మరి సంక్రాంతి వచ్చిన తర్వాత వేస్తారా, లేకపోతే మళ్ళీ ఉగాది శ్రీరామనవమి పేర్లు చెప్తారో తెలియట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పండుగలన్నీ ఈ స్కీమ్లు దాటవేత కొరకే వచ్చినట్టు అనిపిస్తున్నాయి. గతంలో ఇలా లేకుండే. రుణమాఫీ అయితే 100% పూర్తి చేసామంటున్నారు, కానీ మా ఏరియాలో అయితే సార్ 10 to 20% వచ్చింది సార్. వాస్తవంలో రండి, మేము కూడా గవర్నమెంట్ మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు మంచి చేయాలనే ఈ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. మీ సీఎం సార్ దృష్టికి తీసుకెళ్ళండి, మాకు ఇంకా రుణమాఫీ చాలా మందికి రాలేదు, వచ్చేటట్టు చేయండి. అంతే. 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీ తాండాలలో కావచ్చు, మీ గ్రామాలలో కావచ్చు, ఈ 1 ఇయర్ పరిపాలన పైన ఏమంటున్నారు మరి రైతులు? ఏమంటారు అంటే వాస్తవంలోకి వస్తే చాలా తేడాలు ఉన్నాయి సార్. ప్రభుత్వం చెప్పుకునే దానికి వాస్తవంలో చాలా తేడాలు ఉన్నాయి. ఇక అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. ఇంకా 4 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. చెప్పే, నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4000.
4000 వికలాంగులు వికలాంగుల పెన్షన్. అంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంత ఇస్తున్నది నీకు పెన్షన్? ఏమో సార్ 6000. 6000 ఆ? 6000 మరి ఇస్తుందా? 6000 ఇస్తుందా? 6000 ఇస్తూ ఆ.